నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్ కి స్వాగతం. నేను మీ రాముని. సో ఈ రోజు మీకు ఒక అందమైన హారం చూపిస్తాను. హారం ఏంటంటే దాంట్లో ఒక మ్యాజిక్ వర్క్ చేశాను. అదేం మ్యాజిక్ వర్క్ అంటే ఇది మ్యాంగో హార్ ఇది యాక్చువల్లీ. ఈ మ్యాంగో హార్‌ని నా కస్టమర్ ఏం చేశారంటే ఒక పిగ్ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. జ్యువెలరీదే పిగ్ తీశారు. ఎవరు తెలిసిన వాళ్ళదో మేబీ అనుకుంటారు. అది తీసుకొచ్చి ఇస్తే నేను అదేలాగా నేను చేశానన్నమాట. సో అది కుందన్‌లో ఉండేదన్నమాట. సో నేను కుందన్ చేయలేదు. కుందన్ మాదిరిగా చేశాను. ఎవరైనా చూస్తే కుందన్ అనుకుంటారు అది. కాకపోతే కుందన్ అంటే ఎక్స్‌పెన్సివ్ కదా! సో నేను కుందన్ కాకుండా నేను పచ్చి వర్క్‌లో కుందన్ మోడల్ ఫిట్టింగ్‌లో చేశానన్నమాట. చూడడానికి కుందన్ లానే అనిపిస్తుంది మీకు. ఎవరైనా చూస్తే కుందన్ వర్కే అనుకుంటారు. కానీ కొద్దిగా కుందన్ కాదు ఇది. సో ఇది నార్మల్ పచ్చి వర్క్‌లోనే డిఫరెంట్ వర్క్‌మెన్‌షిప్స్ చేసి నేను దీన్ని చేశానన్నమాట. సో ఇది మొత్తం టోటల్ నక్షి అండి ఇది. ఈ మ్యాంగోస్ కానీ, ఈ పైన ఉన్న ఈ ఈ ఒక నెమలి పించం మాదిరి వచ్చింది. మధ్యలో ఫ్లవర్ గానీ, ఇదంతా నక్షి వర్క్ అన్నమాట. ఇది చేయితో కొట్టిన నక్షి ఇది మొత్తం. ఈ నెమలి పించం గానీ, ఈ మ్యాంగోస్ పైన ఫ్లవర్ గానీ, సో టోటల్ మొత్తం నక్షితో చేశాను. సో ఇదంతా కుందన్ వర్క్ టైప్‌లో కుందన్ వర్క్ కాకుండా చేశానన్నమాట. సో దీంట్లో కూడా మ్యాంగోస్‌లో కూడా మీకు ఆల్టర్‌నేట్ అన్ని రెడ్ స్టోన్స్ వచ్చాయి చుట్టుపక్కల. సో జస్ట్ ఈ ఒకటి గ్రీన్, ఒకటి వైట్, ఒకటి గ్రీన్, ఒకటి వైట్, ఒకటి గ్రీన్, ఒక వైట్ అట్లా వచ్చిన తర్వాత దీంట్లో మీకు ఏం డిఫరెన్స్ ఏం లేదు. మొత్తం అంతా సేమ్ మ్యాంగోస్. మ్యాంగోస్‌కి జస్ట్ ఈ మధ్యలో స్టోన్ ఒక్కటే నేను మార్చానన్నమాట. డిజైన్ అలాగే ఇచ్చారు. నేను అలాగే ఇచ్చాను. ఈ కింద వచ్చి సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ పర్ల్స్. సో ఈ కింద లాకెట్ విషయానికొస్తే మనము ఇదంతా కుందన్ వర్క్ లానే ఉంటుంది. ఈ కుందన్ వర్క్ లానే ఉంటుంది. కాకపోతే కుందన్ వర్క్ కాదు ఇది. సో చూడండి ఈ వర్క్‌మెన్‌షిప్ ఎలా ఉందంటే ఈ మధ్యలో హార్ట్ షేప్‌లో ఒక డిజైన్ వచ్చి సో ఈ ఈ ఈ లాకెట్ ఉన్న డిజైన్ మొత్తం నక్షి వర్క్ అన్నమాట. టోటల్ హ్యాండ్‌లో డిజైన్ చేసి నేను మొత్తం పేపర్‌లో డిజైన్ రాసుకొని ఆ డిజైన్‌ని ఒక ప్రింట్ తీసుకొని దాన్ని నక్షి చేస్తామన్నమాట. సో అలా చేసిన డిజైన్ అన్నమాట ఇది. సో టోటల్ చూడండి వర్క్ ఈ లాకెట్‌లో మొత్తం ఈ నక్షి వర్క్ అన్నమాట ఇది మొత్తం. నక్షి మొత్తం డిజైన్ ఏం చేశారంటే మొత్తం డిజైన్ డ్రాయింగ్ చేసి దాన్ని సేమ్ ఈ హారంకి ఎంత సైజ్ కావాలి ఆ సైజ్‌లో మేము ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్‌ని నక్షిలాగా కొడతామన్నమాట. గోల్డ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నక్షిలాగా ఈ డిజైన్ తీస్తామన్నమాట. సో అలా చేసిన లాకెట్ అన్నమాట ఇది. సో దాని తర్వాత ఇదంతా క్యాట్‌తో చేశామన్నమాట. చుట్టుపక్కల ఉన్నదంతా డిజైన్ క్యాట్‌తోని ఇప్పుడు దగ్గర పెట్టి చూపిస్తాను. డిజైన్ వర్క్‌మెన్‌షిప్ ఎలా ఉందనేది. ఇది ఎంత లాంగ్ ఉందంటే చూడండి ఇంచె కూడా నేను మడత పెట్టవలసి వచ్చింది. లాకెట్ చూడండి. ఇలా మొత్తం రైస్ స్టోన్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ అంటే అన్‌కట్స్ అన్నమాట. అన్‌కట్స్ రూబీస్ అన్నమాట ఇవన్నీ. అన్‌కట్ రూబీస్, అన్‌కట్ పచ్చలు, అన్‌కట్ కెంపులు అన్నమాట. సో ఇదంతా అలా మ్యాంగో చూడండి ఇలా వచ్చింది. ఇదంతా ఇలా వస్తుందన్నమాట. సో ఈ లాకెట్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. ఇలా చేతిలో పెడితే ఆల్మోస్ట్ చెయ్యి అంత సైజ్ ఉంది. చెయ్యి ఎంత ఉందో చెయ్యి అంత సైజులో వచ్చిందండి. మన అరిచెయ్యి సైజులో ఉంది బిళ్ళ లాకెట్ మొత్తం. చాలా హెవీ అండి. హెవీ డిజైన్ అన్నమాట. సో ఈ డిజైన్ తెచ్చిచ్చారు. నేను సేమ్ చేశాను. ఇప్పుడు ఈ కింద ఇంకోటి లాకెట్‌లో టోటల్ వచ్చాక కింద పర్ల్స్ చూడండి. పర్ల్స్ పైన గోల్డ్ బంచ్ లాగా వచ్చి 4 బాల్స్ వస్తాయన్నమాట. ఇలా బంచ్ లాగా వేసి దాని తర్వాత ఒక సౌత్ సీ పర్ల్ వేసి సౌత్ సీ పర్ల్ కింద మళ్ళీ పచ్చని బీడ్స్ వేశారన్నమాట. కింద చూసారా? వర్క్ చూడండి. మొత్తం టోటల్ 3 స్టెప్స్ అన్నమాట. 3 స్టెప్స్ లాగా మీకు వచ్చాయి లాకెట్ కింద మొత్తం. సో గోల్డ్ బంచ్ వచ్చింది ఒకటి, తర్వాత సౌత్ సీ పర్ల్ వచ్చింది, తర్వాత పచ్చలతో చిన్న చిన్న బీడ్స్ అన్నమాట. సో అది వర్క్‌మెన్‌షిప్. సో కింద అన్ని పచ్చలు వచ్చాయి, కెంపులు వచ్చాయి, స్వరసికి స్టోన్స్ కూడా వచ్చాయి దీంట్లో. సో ఈ టోటల్ వచ్చి 140 గ్రామ్స్ అండి ఇది. టోటల్ 140 గ్రామ్స్ చేశాను. సో నాకు వాళ్ళు చూసిన డిజైన్ వాళ్ళు ఎక్కడ చూసారో అది చేసిన డిజైన్ చూసాము. అది 200 గ్రామ్స్ ఉండింది. 190-200 గ్రామ్స్ అట్లా ఉండేది. కుందన్ కాబట్టి 200 అని చెప్పారు. యెస్. బ్యాక్ చైన్ లేకుంటే 190 అని చెప్పారు. సో దీనికి బ్యాక్ చైన్ 10 గ్రామ్స్ పడుతుంది. ఈ హెవీకి కనీసం 10 గ్రామ్స్ పెట్టాలన్నమాట బ్యాక్ చైన్. సో దానికి చేసిన బ్యాక్ చైన్ 10 గ్రామ్స్ వచ్చిందన్నమాట. సో ఈ లాకెట్ వాళ్ళు 190 అంటే బ్యాక్ చైన్ 200 గ్రామ్స్ అట్లా ఉంటుందన్నమాట. సో నేను దీన్ని 140 గ్రామ్స్‌లో చేశాను అంతే. టోటల్ 140 గ్రామ్స్ అంటే దగ్గర 60 గ్రాములు తగ్గించాను. సో కుందన్‌లో చేస్తే హెవీ వెయిట్ వస్తుంది. మీకు కుందన్ లానే కనిపిస్తుంది మీకు. ఇదే కుందన్‌లో చేస్తే మీకు వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. సో నీకు కుందన్ కాకుండా నేను నా వర్క్‌లో చేశాను కాబట్టి వేస్టేజ్ నార్మల్ వేస్ట్. నేను రెగ్యులర్‌గా ఎంత తీసుకుంటానో అంతే వేస్టేజ్ తీసుకుంటాను. ఎవరైనా చూస్తే కుందన్ వర్క్ అని చెప్తే నమ్మొచ్చు. అలా ఉంటుంది వర్క్ అన్నమాట. సో ఇది వర్క్‌మెన్‌షిప్ మీరు దీంట్లో వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మీరు దగ్గరికి చూస్తే చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇదండి
ఈ వీడియో ఈ రోజుకి. సో తెలుసుగా ఎప్పుడు చెప్పినట్టుగా నా దగ్గర వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మీరు రండి, మా షాప్కి రండి, చూడండి, నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి. మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. కాబట్టి గోల్డ్ విషయం కాబట్టి మీరు మా షాప్ వచ్చి ఒకసారి మా షాప్ వచ్చి, మాది వర్క్ షాప్ అండి, నాటి షోరూమ్ ఇది. వర్క్ షాపు చిన్న షాపే, పెద్ద షోరూమ్ కాదు మాది. కాబట్టి మీరు ఎటువంటి జ్యువెలరీ ఇచ్చినా నేను చేయగలుగుతాను. వర్క్ స్వర్ణకారులం కాబట్టి మీకు తక్కువ వేస్టేజ్లో వస్తుంది. మీకు బయటకి మా దగ్గర కంపేర్ చేస్తే చాలా తక్కువ పడుతుంది మీకు. స్టోన్స్లో కానీ, మేకింగ్ ఛార్జెస్లో కానీ, తరుగుల్లో కానీ అన్నిట్లో తక్కువ వస్తుంది. సో బయటకు మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము స్వర్ణకారులం కాబట్టి మేము డైరెక్ట్గా మేమే చేస్తాం కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను. అలాగే నేను ఈ వీడియోలో అలాగే చెప్తున్నాను. స్వర్ణకారులం కాబట్టి మేము గోల్డ్ స్మిత్ కాబట్టి మేము మేమే కష్టపడి నేనే మొత్తం వర్క్ మొత్తం చూసుకొని మొత్తం టోటల్ వర్క్ ఒక వర్క్ ఒకరి చేతి మీద కాదనుకోండి. మేము వర్క్ చేసినట్లు నా దగ్గర వర్కర్స్కి ఒకరి ఫినిషింగ్ ఉంటుంది, ఒక స్టోన్ ఫిట్టింగ్ ఉంటుంది, ఒకటి మోల్డింగ్ వర్క్ ఉంటుంది. అట్లా నాలుగు రకాలుగా పనులు మారుతూ ఉంటాయి అనమాట. సో అట్లా మొత్తం వర్క్ నా దగ్గరనే అవుతుంది అనమాట, బయట ఏం చేయమనమాట. సో A to Z వర్క్ నా దగ్గరనే అవుతుంది కాబట్టి నేను మీకు తక్కువ వేస్ట్ కూడా తీసుకోగలుగుతాను. అంతే, అంతకు మించి ఇంకేం నేను చెప్పడం అంటే, మీరు గోల్డ్ మీ దగ్గరికి వస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది, మీరు బయటకు వెళ్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది మీరు తెలుసుకొని మా దగ్గరికి రాగలరు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కిందే సో మా షాప్ని వస్తారని కోరుకుంటున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు నచ్చిన డిజైన్స్ ఉంటే చూపించండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెడితే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ ఉంటుందో దాన్ని టచ్ చేసి దాన్ని ఆల్లో పెట్టుకుంటే మీకు ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎవ్రీ వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోన్ నెంబర్ కానీ, నా వాట్సాప్ నెంబర్ అండి, నా షాప్ అడ్రస్ కానీ, లొకేషన్ కానీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు మా షాప్కి రాగలరని కోరుకుంటున్నానండి. ఈ రోజుకంటే నమస్కారం.